హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టరీ టాక్ విత్ పిఎస్. సో, చాలామంది అన్నా 'బిగ్ బాస్' రివ్యూ చేయన్నా, 'బిగ్ బాస్' రివ్యూ చేయన్నా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో, కామెంట్‌లో చెప్పకపోయినా గానీ, నాకు సంబంధించిన వాళ్ళు 'బిగ్ బాస్' రివ్యూ చెయ్యి అని చెప్పేసి అంటున్నారు. రివ్యూ అంటే మనం ఒకళ్ళ మీద ఒకళ్ళం ప్లస్ టు మైనస్ మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో, ఏందనంటే ఆడేవాళ్ళు ఆడతారు, చేసేవాళ్ళు చేస్తారు. ఏందనంటే ఆ షో మీద కొంచెం మనకు ఇంట్రెస్టెడ్ కాబట్టి చాలా రోజుల నుంచెల్లి ఈ వీడియో చేయాలనుకుంటున్నా. నాకిష్టమైన షో. సో, నాకు 'నాగార్జున సార్' అంటే చాలా ఇష్టం. నాకేందంటే షో మీద దానిలో నుంచి నేను కొన్ని నేర్చుకుంటా అన్నట్టు. మనం ఎట్లుండాలి బయట. మనం ఏందనంటే ఒక ఇన్వాల్వ్ అయ్యి అందులో మనం ఉన్నట్టుగా ఆ షో నుంచెల్లి మనం చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ షో పెట్టేదే అందుకు. సో, ఎందుకంటే దాని మీద రివ్యూ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. రివ్యూ చేస్తేనేమో చాలామంది రివ్యూస్ చేస్తా ఉన్నారు. సో, మనమైతే రివ్యూ చేయట్లేదు. దాని మీద కొంచెం ఎట్లా వస్తుంది? ఎట్లా ఆడుతున్నారు? మనం ఏం నేర్చుకోవాలి? వాళ్ళ దగ్గర ప్లస్, మైనస్ ఏంటి? సో, మనం గూడా ఒక హోస్ట్‌గా కొంచెం లోతుగా తెలుసుకుందాం. సో, కొంచెం వెళ్దాం పదండి. మన నెక్స్ట్ లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్ అని చెప్పేసి మన 'నాగార్జున సార్' ఒక ప్రోమో ఇచ్చిండు. అది అద్దిరిపోయింది. సో, నాకు గూడా నచ్చింది. ఏందనంటే ప్రోమోలో టీ అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నాడు. జింజర్ టీ, లెమన్, తులసి, ఎలాచి, మింట్, బ్లాక్, గ్రీన్, కాశ్మీరీ సినమన్. అది ఇంకా నెక్స్ట్ లెవెల్. వెరైటీ. సో, అట్లనే ఇంకోటి ఏందనంటే ఆ ఒక చిన్న గ్లింప్స్ అనుకోవచ్చు మనం. సో, అది చాలా బాగుంది. నాకేందనంటే అక్కడ 'శివ' అనేది ఒకటొచ్చింది. అది అపోజిట్‌లా యాక్షన్ కట్ అన్నప్పుడు ఏందనంటే 'ఆర్‌జీవి' గారు ఉంటే బాగుండని అనిపించింది. సో, మేబీ అక్కడ డైరెక్షన్ అక్కడ అంటే నాకు చిన్న చిన్నవి అనిపిస్తాయి. సో, అది మనం ఒక రివ్యూ లాగా కూడా మాట్లాడుకోవద్దు. సో, ఇంకేంటంటే మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. బాగా లాగ్ అయిపోయింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మిస్టరీ టాక్ విత్ పిఎస్. సో, మనం రివ్యూ ఇయ్యట్లేదు. చాలా క్లారిటీగా చెప్తున్నా. రివ్యూ అయితే ఇయ్యట్లేదు. సో, అట్లా అనుకోకండి. జస్ట్ ఫర్ ఒక ప్రోమోతోని లేకుంటే ఏమన్నా వీడియోస్ వస్తే దాని మీద ఒక కాంట్రవర్సీ అయితే మనకేం లేదు. డోంట్ కాంట్రవర్సీ. నాకు కాంట్రవర్సీలు అంటే బాగా నచ్చాయి. సో, ఉన్నట్టు చెప్పడం అంటే నాకు కొంచెం ఇష్టం. సో, కొంచెం లోతుగా తెలుసుకున్నా కాబట్టి కొంచెం ఆ స్టోరీ కూడా నేను కొన్ని రాసుకున్నా. అది చిన్న చిన్న పాయింట్లనేది మీకు చెప్పాలనుకుంటున్నా. సో, అది కొంచెం అయితే చూడండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా? వెళ్దాం. తెలుగు బుల్లితెరపై మరోసారి వినోదానికి కౌంట్ డౌన్ మొదలైంది. అంటే దాని గురించి చెప్పాలనంటే ఏందనంటే కౌంట్ డౌన్ మొదలైందని చెప్పేసి కొన్ని వ్యూవర్‌షిప్ అనేది యూట్యూబ్‌లో కొందరు చేస్తున్నారు గదా! కొంచెం వాళ్ళ వ్యూవర్‌షిప్ తగ్గొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. సో, అది గూడా ఒక కౌంట్ డౌనే అనుకోవచ్చు. వ్యూవర్‌షిప్ ఏముండదు. ఎవరి కంటెంట్ వాళ్ళది. ఎవరి టాలెంట్ వాళ్ళది. సో, ఒక 'బిగ్ బాస్' అనే ఒక ట్రెండింగ్ కాబట్టి అది మొదలైందన్నట్టు. సో, డే బై డే అనేది పెరుగుతా ఉంటది 'బిగ్ బాస్‌లో'. 'బిగ్ బాస్ 10' అనేది చాలా అసలు ఎందుకంటే నేను చాలా రోజుల నుంచెల్లి అనుకుంటున్నా 10 ఎప్పుడొస్తాయి అని. అంటే ఇంకా ఆ ఎక్స్‌పెక్టేషన్ అనేది పెరిగిపోతా ఉందన్నట్టు 'బిగ్ బాస్' చూసే వాళ్ళకి ఆడియన్స్‌కి. సో, నేను గూడా ఒక ఆడియన్‌గా మీకు చెప్తున్నా. నాకు గూడా అదే కొంచెం ఎప్పుడు మొదలైతది ఫస్ట్ ఎపిసోడ్ అనేది. సో, అదొకటి. గేమ్ ఉంటుంది, గ్లామర్ ఉంటుంది, ఎమోషన్‌లు ఉంటాయి, గొడవలుంటాయి. అది కామన్. అది మనం నేర్చుకోవడానికే. ఓకేనా? ఊహించని ట్విస్ట్‌లు గూడా ఉంటాయి. అంటే మనం చాలా ఒక వెబ్ సీరీస్‌లో చూస్తాం ట్విస్ట్‌లు ఎప్పుడొస్తుంది. సో, దాని లెక్కన గూడా మనం అనుకోవచ్చు. ఇంకోటేందంటే అన్నిటికంటే ముఖ్యంగా ప్రేక్షకులకు ప్రతిరోజు టీవీ ముందు కూర్చునే బెస్ట్ 'బిగ్ బాస్' హౌస్ మరోసారి సిద్ధమవుతుంది. చాలా హ్యాపీ. 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 10 మరి ఈసారి ఈ షోలో ఎలా ఉండబోతుంది? ఎలాంటి కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగు పెట్టబోతున్నారు? ఇదే గదా! రేపు జూద్దాం మంచిగా. నేనైతే జెప్పలేను. నాకైతే దెలువది. నేను తెలిస్తే మీకే జెప్తా. ఎందుకంటే ఇప్పటివరకి ఎవ్వరికీ ఇంకా లీక్స్ ఏం రాలే. లీక్స్ వస్తే ఎవలెవలో చెప్తా ఉంటారు. సో, వాళ్ళ గురించి పక్కకు పెడదాం. నాకైతే ఎవరు దెలవదు. వాళ్ళొస్తే వాళ్ళ యాటిట్యూడ్ ఏంది? వాళ్ళ కథేంది? మనం వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవద్దనేది మనకే అర్థమైతది. ఎలాంటి కొత్త టాస్క్‌లు ఉండబోతున్నాయి? కొత్త టాస్క్‌లయితే మనం గం అంటే ఊహించొచ్చు. కొత్తయయితే వస్తాయి. నాకు తెలిసి ప్రతి సీజన్‌కి
ఆల్మోస్ట్ పోయిన సీజన్‌కి ఎపిసోడ్స్ కూడా మంచి మంచి టాస్క్‌లయితే ఇచ్చిర్రు. చాలా బాగా అనిపించినాయి. మరి హోస్ట్ కింగ్ నాగార్జున మరోసారి తన మార్క్ చూపెడతాడా? అంటే నాగార్జున సార్ ఆయన ఇంకొంచెం హోస్ట్‌కి మార్క్ అయితే చూపెట్టండి. మాకు గూడా బావుంటది. ఆడియన్స్ ఇంకా ఈటీవీ ప్రేక్షకులకు వాళ్ళకి గూడా బావుంటది. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. యాహ్! చూడండి. 'బిగ్ బాస్' మరోసారి భారీ అంచనాలతో 'బిగ్ బాస్' తెలుగు ప్రేక్షకులకు కొత్త పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ప్రతి సీజన్ కొత్త కంటెస్టెంట్స్, కొత్త గేమ్స్, కొత్త రిలేషన్‌షిప్స్, కొత్త కాంట్రోవర్సీలు, కొత్త ఎమోషన్స్. ఇలా షో ముందుకు కొనసాగుతుంది. కానీ ప్రతి ప్రేక్షకుల్లో ఒకే ప్రశ్న ఉంటుంది. ఈసారి 'బిగ్ బాస్' ఏముంది? అసలు ఈ 'బిగ్ బాస్‌లో' ఏముందనే ఒకటైతే ఉంటది. అదే ఆసక్తి ఉన్న సీజన్ 10 విషయంలో కూడా కనిపిస్తుంది. నేను చెప్పినగా ఈసారి 'బిగ్ బాస్ 10లో' చాలా ట్విస్టులుంటాయి. చాలా ఎమోషన్స్ ఉంటాయి. చాలా కామెడీ ఉంటది. కాంప్రమైజింగ్ ఉంటది. దాంతో పాటు ఇగ 10వ సీజన్ అంటే సాధారణమైన సీజన్ కాదు. ఇప్పటికి ఎన్నో సీజన్‌లను చూసి ప్రేక్షకులకు మరింత కొత్తగా, మరింత ఆసక్తికరంగా, మరింత ఎంటర్‌టైనింగ్‌గా షో అందాల్సిన బాధ్యతలు మేకర్స్‌పై ఉంటుంది. ఇప్పుడు మనం ఒక షో చూస్తున్నప్పుడు ఏందనంటే దాని ఎనకాతల చాలా మంది కష్టపడతారు. సో, వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి. అంటే ప్రతి కాంట్రోవర్సీని వాళ్ళ కెరీర్ మీద దెబ్బతీయొద్దు. ప్రతి ఎంటర్‌టైన్‌మెంట్‌ని రేటింగ్ మీద కాంట్రోవర్సీ చేయొద్దు. ఇంకోటేందనంటే రేటింగ్ వస్తుంది గదా అని జెప్పేసి ఎవరు పడితే వాళ్ళు ఆహ్, రివ్యూస్ చెప్పి, ఇంకోటేందనంటే ఏదేదో బ్యాడ్‌గా అయితే చెప్పొద్దని జెప్పేసి నా ఉద్దేశం. సో, మీకు గూడా ఎవరికైతే రివ్యూస్ చెప్పేవాళ్ళున్నారో వాళ్ళకు అంటే బ్యాడ్ రివ్యూస్ అంటే మంచి రివ్యూస్ ఇచ్చేవాళ్ళు గూడా ఉంటారు. కొంచెం బ్యాడ్ రివ్యూస్ అయితే ఆపేయండి. ఈ మధ్యలో నేను ఒక 2, 3 జూషినా. కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు చాలా బ్యాడ్‌గా మాట్లాడిరన్నట్టు. అది నిజమా? కాదా? అనేది గూడా నాకు గూడా తెలవదు. సో, అలాంటి రివ్యూలని ఎప్పుడు నమ్మకండి. మంచి అసలు 'బిగ్ బాస్ 10' అనేది నాకైతే అంటే అన్ని సీజన్‌లు మంచియే. ఇప్పుడు ఈ సీజన్ అయితే మంచిగుండబోతుందని జెప్పేసి, ఇంకా చాలా బెటర్‌గా ఉండబోతుందని జెప్పేసి నేను నమ్ముతున్నా. సో, మీరు గూడా నా తరపున నమ్మండి. చూడండి. అసలు నెక్స్ట్ లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే మాట ఎప్పుడు మరింత ఆసక్తిని పెంచుతుంది. నాగార్జున మరోసారి హోస్ట్‌గా 'బిగ్ బాస్' తెలుగు ప్రయాణంలో నాగార్జునకు ప్రత్యేకమైన స్థానం ఉంది. తన స్టైల్, హోస్టింగ్ చేయడం, కంటెస్టెంట్‌తో మాట్లాడడం, వారిని ఒకసారి హౌస్‌లోకి జరిగిన విషయాలపై స్పందించడం, ప్రేక్షకులకు షోను మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చడం. ఇవన్నీ నాగార్జునకు హోస్టింగ్‌గా ప్రత్యేకతలు. అందుకే సీజన్ 10 గురించి మాట్లాడుకున్నప్పుడు 'నాగార్జున ఉంటారా?' అనే ప్రశ్న కూడా సహజంగానే వస్తుంది. అయితే అధికారికంగా వెల్లడైన వివరాలు ఏవైనా ఉంటే వాటినే తుది సమాచారం తీసుకోవాలి. కానీ నాగార్జున పేరు వినిపిస్తేనే 'బిగ్ బాస్' అభిమానుల అంచనాలు మరింత పెరగడం మాత్రం ఖాయం. ఈసారి కంటెస్టెంట్స్ ఎవరు? 'బిగ్ బాస్' సక్సెస్‌లో కంటెస్టెంట్ చాలా కీలకం. సినిమా నటుడు, టీవీ సెలబ్రిటీలు, యాంకర్స్, సోషల్ మీడియా క్రియేటర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ మరియు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం కానున్న వ్యక్తులు. ఇలా విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులు ఒకే ఇంట్లోకి వస్తే అక్కడే అసలు గేమ్ మొదలవుతుంది. ఎవరెవరు ఫ్రెండ్స్ అవుతారు? ఎవరెవరు గ్రూప్స్‌గా విడిపోతారు? ఎవరెవరు స్ట్రాటజీతో ఆడతారు? ఎవరెవరు టాస్కుల్లో అదరగొడతారు? ఎవరి ఎమోషన్ ప్రేక్షకులకు టచ్ చేస్తాయి? ఇవన్నీ షో ప్రారంభమైన తర్వాతే తెలుస్తాయి. 'బిగ్ బాస్' అంటే కేవలం గేమ్ కాదు. బయట నుంచి చూస్తే 'బిగ్ బాస్' ఒక గేమ్‌లా కనిపిస్తుంది. కానీ హౌస్‌లోకి వెళ్ళాక తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. 24 గంటలు కెమెరా మధ్య జీవించడం, ఫ్యామిలీకి దూరంగా ఉండటం, ఎలాంటి మొబైల్స్, ఫోన్ లేకుండా ఉండటం, వివిధ వ్యక్తిత్వాలు ఉన్న వారితో కలిసి జీవించడం, అదే సమయంలో టాస్క్ ఆడటం, నామినేషన్స్ ఎదుర్కోవడం, ఎలిమినేషన్ టెన్షన్స్ ఇవన్నీ కలిసి కంటెస్టెంట్స్‌పై ఒత్తిడి పెంచుతాయి. అందుకే 'బిగ్ బాస్' కేవలం టాలెంట్ మాత్రమే కాదు, మెంటల్ స్ట్రాటజీ కూడా ముఖ్యం. టాస్కులు ఈసారి ఎలా ఉంటాయి? 'బిగ్ బాస్' టాస్కులు ఎప్పుడు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. కొన్ని టాస్కులు ఫిజికల్ ఉంటాయి. కొన్ని టాస్కులు మైండ్ గేమ్‌లా ఉంటాయి. మరికొన్ని టాస్కులు కంటెస్టెంట్ మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ని పెరిగిస్తాయి. అక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతాయి. ఒక టాస్క్‌లో ఫ్రెండ్స్‌గా ఉన్నవాళ్ళు మరో టాస్క్‌లో ప్రత్యర్థులుగా మారతారు. ఒక నిర్ణయం, ఒక మాట, ఒక చిన్న తప్పు ఒక కంటెస్టెంట్ గేమ్‌ను పూర్తిగా మార్చేయవచ్చు. అందుకే సీజన్ 10లో టాస్కులు ఎలా ఉండబోతున్నాయన్నది కూడా ప్రేక్షకులు ఆసక్తికరంగా పెంచుతోంది. ఎమోషన్, కాంట్రోవర్సీ, ఎంటర్‌టైన్‌మెంట్
సో, దీని గురించయితే మనం జెప్పలేం. సో, గేమ్ జూషినాక జెప్దాం. ప్రేక్షకులే అసలు నిర్ణయాధికారులు. ఇది మాత్రం నిజం. దీని గురించయితే నేను చెప్తా. 'బిగ్ బాస్' షోలో కంటెస్టెంట్స్ గేమ్ ఆడతారు. కానీ చివరి వాళ్ళ ప్రయాణాన్ని నిర్ణయించేది ప్రేక్షకులు ఓటింగ్. ఎవరికి ఫ్యాన్ బేస్ ఎక్కువ? ఎవరికి నిజాయితీగా ఆడుతున్నారు? ఎవరు ఎంటర్‌టైన్ చేస్తున్నారు? ఎవరు టాస్కుల్లో తమ సత్తా చూపిస్తున్నారు? ఎవరు ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు? ఇవన్నీ వారి ప్రయాణంపై భావం చూపిస్తాయి. అందుకే హౌస్‌లో ప్రతిరోజు, ప్రతి టాస్క్, ప్రతి నిర్ణయం చాలా ముఖ్యమైనది. అసలు 'బిగ్ బాస్' షో ఎందుకు స్పెషల్ అంటే, నేను మీకొక 2, 3 వాక్యాలు చెప్తా. సీజన్ 10 అనేది సంఖ్యకే ప్రత్యేకత ఉంది. ఒక షో 10 సీజన్ల వరకు కొనసాగడం అంటే ప్రేక్షకుల ఆదరణకు ఒక ఉదాహరణ. ఇలాంటి మైలురాయి సీజన్ మరింత గ్రాండ్‌గా చేయడానికి మేకర్స్ ఏం ప్లాన్ చేస్తున్నారు? కొత్త హౌస్ డిజైనింగ్ ఉంటుందా? కొత్త రూల్స్ వస్తాయా? కొత్త టాస్కులుంటాయా? కొత్త కంటెస్టెంట్‌తో కొత్త గేమ్ మొదలవుతుందా? లేదా ప్రేక్షకులు ఊహించని మరో పెద్ద ట్విస్ట్ ఉంటుందా? ఇవన్నీ అధికారికంగా ప్రశ్నలతోనే క్లారిటీగా వస్తుంది. సో, ఆ గేమ్ చూసినాకైతే మనం మాట్లాడుకుందాం. అసలు ఫైనల్ 'బిగ్ బాస్' హుక్ ఏంటిదనంటే ఇక కేవలం కొన్ని రోజులే. టెలివిజన్ స్క్రీన్‌పై మళ్ళీ 'బిగ్ బాస్' హంగామా మొదలయ్యే సమయం దగ్గర పడుతుంది. ఎవరు గెలుస్తారు? ఎవరు మొదటి వారంలో షాక్ ఇస్తారు? ఎవరు ప్రేక్షకులు ఫేవరెట్ అవుతారు? ఎవరు స్ట్రాటజీ ముందుకు వెళ్తారు? ఎవరు ప్రయాణం అందరికి మనసులు గెలుచుకుంటుంది? ఇది తెలుసుకోవడానికి 'బిగ్ బాస్' తెలుగు 10 సీజన్ కోసం వేచి చూడాల్సిందే. నెక్స్ట్ లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈజ్ హియర్. 'బిగ్ బాస్ 10' కమింగ్ సూన్. సో, నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నయి మీకు చెప్పినట్టు. సో, కొంచెం గొంతు కారణంగా నేను అసలు ఈ వీడియో చేయాలనుకున్నా. అప్పటిలోపే నాగ్ సార్ ఒక బిగ్ ట్విస్ట్ ఇచ్చిండన్నట్టు మన గ్లిమ్స్‌తోని. సో, నాకది చాలా బాగా నచ్చింది. సో, అది నచ్చినందుకే ఒక వీడియో చేయాలని చెప్పేసి అనుకున్నా. కామన్‌గా డైలీ జరగబోయే దాని గురించి నేను చెప్పాలనుకున్నా గానీ, నాకు నాగ్ సార్ ఒక గ్లిమ్స్ ఇచ్చుడుతోనే నాకు చాలా బాగా నచ్చింది. సో, అలాంటి ఎవరు గానీ 'బిగ్ బాస్' జూషి ఎవరు గానీ ఏదైతే రివ్యూస్ వస్తున్నాయో దాన్ని కొంచెం పక్కకు పెట్టేసి, మనం ఏదైతే ఆ గేమ్‌లో నడుస్తుందో మనం కొంచెం దాని ద్వారా మనం నేర్చుకుందాం అని జెప్పేసి అనుకుంటున్నా. సో, మనం నేర్చుకుంటాం. మనం నేర్పించబోతాం. అలాంటి ఈ సీజన్ 'బిగ్ బాస్ 10' నాకైతే చాలా అర్థమవుతుంది. సో, మనం గూడా కొన్ని నేర్చుకోవాలి, నేర్పించాలి, నేర్పించుకుంటూ వెళ్ళాలి. సో, అది కంపల్సరీ మనం ఏదో కొత్తగా నేర్చుకుంటామని జెప్పేసి వాళ్ళు కంపల్సరీ చెప్తున్నారు. సో, వాళ్ళు చెప్పిన దాన్ని మనం కొంచెం క్లారిటీగా చూద్దాం. సో, సీజన్‌లోకి వెళ్ళిపోదాం ఇగ. ఓకేనా? థాంక్ యూ. బాయ్ బాయ్.